నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు మరి కీర్తనను మరి దేవుని యొక్క ప్రేరేపణతో రాయిస్తూ క్రైస్తవుల పిల్లలు ఎలా ఉండాలన్నటువంటి విషయంలో దేవుడు సంఘానికి యావత్తు సార్వత్రిక దేవుని సంఘం అంతటికి కూడా క్రైస్తవ సంఘాల్లో పిల్లలు లేదా క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉండాలి అన్నప్పుడు ఒక మొక్కను పోల్చి చెప్తున్నాడు. ఏ మొక్క అది? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎలా ఉండాలంట? దేవుని సృష్టి కార్యములో అనేక లక్షల జాతుల కోట్ల జాతుల మొక్కలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక ఒలీవ మొక్కల వలె మీ పిల్లలు ఉండాలి అని చెబుతున్నాడు. మరి ఒలీవ మొక్క వలె ఉండాలి అన్నప్పుడు ఎందుకు అన్ని మొక్కలను కూడా పక్కన పెట్టేసి కేవలం ఒలీవ మొక్కలను మాత్రమే మరి నొక్కి ఒక్కానిస్తూ మాట్లాడడం వెనుకున్న కారణం ఏంటి? మీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండాలి అని దేవుడు చెప్పాడు అంటే కారణం ఏంటి అన్నప్పుడు ఒలీవ మొక్కకు చరిత్ర ఉంది. ఒలీవ మొక్క ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత అన్నప్పుడు త్వరగా మనం కనుక రెఫరెన్స్లు చూసుకున్నట్లయితే మరి నిర్గమాకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ఏ నూనెట? అంటే దేవుడు ఏర్పాటు చేయమన్నటువంటి తన సన్నిధిలో నిత్యము ఉండవలసినటువంటి నూనె ఏది అన్నప్పుడు ఏ నూనె? ఒలీవల నూనె. చూడండి, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. మరియు అతడు గర్భాలయమందు 2 కెరూబులను ఒలీవ కర్రతో. ఏ కర్రతో? ఒలీవ కర్రతో. ఇంకా 31వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 31వ వచనం. గర్భాలయపు ద్వారమునకు ఒలీవ కర్రతో తలుపులను చేయించును. ఎందుకు దేవుడు ఒలీవ మొక్కల వలె మీ పిల్లలు ఉండాలి అని అన్నప్పుడు ఎందుకు ఒలీవ మొక్క? ఆ ఒలీవ మొక్కకున్న ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు చరిత్రలోకి వెళ్తే, ధర్మశాస్త్ర కాలంలోనికి వెళ్తే ఒలీవ కర్రతో ఒలీవ చెట్టు నుంచి వచ్చిన నూనె ఎక్కడ ఉపయోగపడుతుంది? దేవుని సన్నిధిలో ఉపయోగపడుతుంది. ఒలీవ చెట్టు నుంచి వచ్చిన కర్ర గర్భాలయపు ద్వారములుగా ఎక్కడ ఉపయోగపడుతుంది? దేవుని సన్నిధిలో. కెరూబుల రూపంలో దేవుని సన్నిధిలో. ఆఖరికి ఇజ్రాయేలులకు ఇచ్చినటువంటి కనాను దేశము కూడా ఏ చెట్లతో నిండుకున్నటువంటి దేశము? అది కూడా ఒలీవ చెట్లతో కూడుకున్నటువంటి దేశం. అంటే నీ పిల్లలు, దేవుని పిల్లలు సంఘాల్లో, క్రైస్తవ సార్వత్రిక దేవుని సంఘములో మిళితమై ఉన్నటువంటి దేవుని పిల్లలంతా ఎలా ఉండాలి? ఇదిగో ఒలీవ చెట్టు దేవుని పనులు ఉపయోగపడుతుంది కదా, ఒక నూనెగా ఉపయోగపడుతుంది కదా, ఒక తలుపులుగా ఉపయోగపడుతుంది కదా, ఒక కర్రగా ఉపయోగపడుతుంది కదా. మరి మీరు కూడా మీ పిల్లలు ఏం చేయాలి? ఒలీవ మొక్కల వలె దేవుని సన్నిధిలో ఉపయోగపడాలి. చూద్దాం చివరిగా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం